ఈ రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో నిజంగా ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి అనే డిమాండ్ ఉన్న నేపథ్యంలో జరిగే అవకాశం ఉందా? యాక్చువల్గా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తే డిస్క్వాలిఫై చేయడానికి 100 ఉదాహరణలు ఉన్నాయి. ఫస్ట్ ఎక్కడి స్టార్ట్ అయింది, ఆయనే ఓటర్ స్లిప్స్ పంచడం, అది ఇల్లీగల్, ఆ కోడ్కు విరుద్ధం. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ ఎక్కడ ముగుస్తుంది, పోలింగ్ బూతుల దగ్గర బయటి వాళ్ళు మంత్రులు కానీ బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కానీ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు నేరుగా బూతుల దగ్గరికి రావడము, ఆ చుట్టుపక్కల తిరగడము, ఓపెన్ కెమెరాలకు దొరకడము. ఇక్కడి వరకు ఒక మస్జిద్ దగ్గర మీటింగ్ పెట్టిండనే 60 ఏళ్ళ చెన్నారెడ్డి గారి ఎన్నికను కోర్టు రద్దు చేసింది. 6 సంవత్సరాల దాకా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆయన మీద బహిష్కరణ వేటు వేసింది. ఆ రోజులకు ఈ రోజులకు చాలా తేడా ఉంటుంది. న్యాయస్థానాలు ఏం చేస్తాయో చూడాలి. ఒకవేళ నవీన్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ అవుతాయి ఈ ఆధారాలన్నిటితో. కేటీఆర్ గారు ఇచ్చిన కంప్లైంట్స్ కూడా విచారణ చేయలేదు. బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన దేని మీద కూడా విచారణ చేయలేదు. ఈవెన్ బీజేపీ వాళ్ళు ఇచ్చినవి కూడా విచారణ చేయలేదు. ఇంకోటి, ఎలక్షన్ నడుస్తున్న టైంలో జూబ్లీహిల్స్ ఓటరు, జూబ్లీహిల్స్ లాస్ట్ టైం క్యాండిడేట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, ఆయనకి ఎట్లా మంత్రి పదవి ఇస్తారమ్మా? గవర్నర్ అయినా అది ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేసే చర్య. ఇది ఎన్నికలు అయ్యేదాకా, కోడ్ అయిపోయేదాకా దీన్ని పెండింగ్ పెడుతున్నా అని చెప్పొచ్చు కదా. అంటే ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్కి ఉన్న అనుబంధం ఎంత బలమైందంటే, గవర్నర్ కూడా నియమాలను ఉల్లంఘించి, ఇప్పుడు కోడ్ అనేది ఎందుకు పెడతారు అంటే ఇన్ఫ్లుయెన్స్, ఓటర్లను ఎన్నికల సమయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడానికి కొన్ని నియమాలు పెడతారు. మరి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం అనేది ముస్లిమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే కదా.